వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించినటువంటి పెద్ద సినిమా జూన్ 4వ తేదీ విడుదల కాబోతోంది రెగ్యులర్ షోస్ ద్వారా. ఆ ముందు రోజు సాయంత్రం కావచ్చు లేదా రాత్రి కావచ్చు, అంటే జూన్ 3వ తేదీ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే స్పెషల్ షోస్ కింద పడబోతున్నాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా, నార్త్ అమెరికాలో కూడా ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఆ ప్రీమియర్ షోస్ సంబంధించినటువంటి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి చాలా రోజుల క్రితమే మొదలైపోయాయి. ఇప్పటికే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 5 కోట్ల రూపాయలకు పైగానే వాల్యూ చేసేటువంటి టికెట్లు అమ్ముడయ్యాయి. సో మంచి ఇదైతే కనిపిస్తుంది, ట్రెండింగ్ అయితే కనిపిస్తా ఉంది అడ్వాన్స్ సేల్స్ పరంగా. సినిమా విడుదల సమయానికి, అంటే ప్రీమియర్స్ పడే సమయానికి నార్త్ అమెరికాలో రామ్ చరణ్ సినిమాలోనే అత్యధిక అడ్వాన్స్ సేల్స్ పరంగా ఎక్కువ కలెక్షన్ సాధించినటువంటి సినిమాగా పెద్ద నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ఎటొచ్చి తెలంగాణలో పెద్ద ప్రీమియర్స్ పడతాయా లేదా, ఎలా ఉండబోతోంది అనేటువంటి ఒక టెన్షన్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో, రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం పెద్ద సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా స్పెషల్ షోస్ లేదా బెనిఫిట్ షోలకి అనేటువంటి అనుమానాలని, సందేహాల్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మంత్రులు ప్రకటించారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అని చెప్పేసి వాళ్ళు విస్పష్టంగా ప్రకటించిన విషయం తెలుసు. కాకపోతే ది రాజా సాబ్ సినిమాకి వచ్చేటప్పటికి వాళ్ళు స్పెషల్ షోస్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు. అవి బాగా లేట్ అవటం, మిడ్ నైట్, అది కూడా ఒక ఇష్యూ కింద మారటం, ఇదంతా కూడా మనకు తెలుసు. అంతకుముందు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అవి ఏమీ లేకుండా, అంటే ప్రీమియర్ షోస్ అనేవి లేకుండా రెగ్యులర్ షోస్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవటం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు పెద్దకి వచ్చేటప్పటికి ఏం జరగబోతోంది? ఆ సినిమాకి నిర్మాతలు మామూలుగానే తెలంగాణ ప్రభుత్వానికి బెనిఫిట్ షోల కోసం, అంటే స్పెషల్ షోస్ కోసం, అలాగే టికెట్ల హైక్ కోసం, రేట్ల హైక్ కోసం వాళ్ళు ప్రభుత్వాన్ని కోరటం. అయితే అక్కడి నుంచి గవర్నమెంట్ ఏం జీవో ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది. ఒకవేళ బెనిఫిట్ షోలు ఇవ్వకపోయినా ఏదైతే రెగ్యులర్ షోస్ ఉంటాయో వాటికైనా సరే టికెట్ హైకులు ఉంటాయా లేదా, ఇది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానుల్లో మాత్రం కొంత టెన్షన్ అయితే కనిపిస్తోంది. తెలంగాణలో పెద్ద మనం అనుకున్నట్లుగా మంచిగా రిలీజ్ అవుతుందా? సో ఏదైతే మొదటి రోజు ప్రీమియర్స్ కానివ్వండి, అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో, సో ఇవి చూడాలి అని చెప్పేసి అందరూ కూడా, అభిమానులందరూ కూడా వేచి చూస్తూ ఉంటారు. మొదటి రోజు అంటే 4వ తేదీ ఎంత వీలైతే అంత ఆ కలెక్షన్స్ చూపించుకోవడం కోసం, రికార్డులు చూపించుకోవడం కోసం అభిమానులు తహతహలాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. అదే టికెట్ రేట్లు మామూలు ధరలకే ఉంటే ఆ రికార్డులు వేసుకోవటానికి అవకాశం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కాస్త ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఉన్నా సరే మొదటి రోజు ఎక్కువ ధరకి టికెట్లు పెట్టి సినిమా చూడటానికి వాళ్ళు రెడీగానే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే లూటీ చేస్తున్నారు, అభిమానుల బలహీనతల్ని ఈ విధంగా వాళ్ళ జేబుల్ని కొల్లగొడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. విమర్శకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండటం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇది ఎప్పుడు కూడా ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియ కాదు. సినిమా, మా అభిమాన కథానాయకుడి సినిమా విడుదలైనప్పుడు మేము దానికి ఎక్కువ పెట్టి కొనడానికి మేము రెడీగా ఉంటామని చెప్పేసి అభిమానులు, ఏ హీరో అభిమానులు అయినా సరే వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు పెడుతూనే ఉంటారు. సో ఆ మాత్రం ఏదో ఒకసారి పెట్టినంత మాత్రాన మా కుటుంబాలు ఏమీ దానివల్ల నాశనం అయిపోవు ఆర్థికంగా అని వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. పరస్పర భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని అటు అభిమానులు, ఇటు విశ్లేషకులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటూనే ఉంటారు. సో మొత్తంగా చూసుకుంటే పెద్దకి సంబంధించి మరి కంటెంట్ మొత్తం రెడీ అయిపోయింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ కూడా చాలా ముందుగానే తెచ్చేసుకున్నారు. U/A సర్టిఫికేట్ వచ్చింది. అక్కడి నుంచి కూడా సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఇది చాలా బిగ్ సక్సెస్ కాబోతోంది అనేటువంటి సంకేతాలు అక్కడి నుంచే వచ్చాయి. అలాగే ఓవర్సీస్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా చాలా ముందుగానే పంపించడానికి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.
సో లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి ఈ మధ్య కాలంలో మనం చూసాం. కొన్ని సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు సకాలంలో కంటెంట్ చేరుకోక ప్రీమియర్స్ రద్దయినటువంటి సందర్భాలు కూడా ఈ ఇటీవల కాలంలో మనం చూసాం. సో పెద్దకి అలాంటి ఏమీ లేవు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. మొత్తం కంటెంట్ అంతా కూడా రెడీ అయిపోయింది. రెహమాన్ కూడా తన పని కూడా ముందుగానే పూర్తి చేసేసి ఇచ్చేశారు. సో అలా కంటెంట్ అనేది, అంటే బయటికి వెళ్ళే కంటెంట్ కూడా రెడీ కాబోతోంది. పార్సిల్స్ రెడీ కాబోతున్నాయి. సో అతి త్వరలోనే మనం పెద్దకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అన్ని అనుకూలంగానే కంటెంట్ వైజ్ చూసుకుంటే చాలా బాగా వచ్చింది సినిమా అని అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అలాగే ఈ సినిమా సంబంధించి రీసెంట్ గా రత్నవేలు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆయన ఈ సినిమా ఓపెన్ గా చెప్పాడు, ఈ సినిమాలో క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి. రెండో క్రికెట్ మ్యాచ్ అనేది ఈ సినిమాకి చాలా కీలకమైనటువంటి మ్యాచ్, అంటే కథని మలుపు తిప్పేది ఆ క్రికెట్ మ్యాచ్ అని చెప్పేసి ఆయన చెప్పటం ఇప్పుడు అందరిలో కూడా విపరీతమైనటువంటి క్యూరియాసిటీని రగిలిస్తుంది. ఆ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే సినిమా కథకి అత్యంత కీలకమైనటువంటి మలుపు ఆ మ్యాచ్ నుంచే ఉంటుంది అని చెప్పేసి. అలాగే శివరాజ్ కుమార్ చేసినటువంటి గౌరు నాయుడు క్యారెక్టర్, ఇది కూడా చాలా కీలకంగా ఉంటుంది. పెద్ది ఆయన అంటే గౌరు నాయుడు సెక్షన్ లో రాటు తీరేటువంటి యువకుడుగా పెద్ది కనిపిస్తాడు అని చెప్పేసి. అలాగే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అందులో జగపతి బాబు చేసినటువంటి అప్పలసూరి క్యారెక్టర్, అది కూడా చాలా కీలకంగా ఉంటుంది. పెద్ది క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంత ఇంపార్టెన్స్ అప్పలసూరి క్యారెక్టర్కి ఉంటుంది. అందులో జగపతి బాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్, ఆయన కూడా చెప్పారు చాలా కాలం తర్వాత తనకి సంతృప్తి కలిగించినటువంటి పాత్ర. సో అందు గురించి తను ఆ పాత్ర కోసం ఎంతో అంకిత భావంతో పనిచేశాను అని చెప్పేసి బుచ్చిబాబు గురించి కూడా ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. అలాగే రామ్ చరణ్ ఈ సినిమాకి ఎంత డెడికేషన్తో ఆయన వర్క్ చేశారో కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా ఎటు చూసినా కానీ అన్ని పాజిటివ్ సంకేతాలే సినిమా సంబంధించి కనిపిస్తున్నాయి. ఎక్సెప్ట్ తెలంగాణలో ఈ పర్సంటేజీ అలాగే రెంటల్ సిస్టమ్, ఇది ఎగ్జిబిటర్ నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్. పర్సంటేజ్లో మా థియేటర్లు ఇస్తాము అని చెప్పేసి, నిజంగా వాళ్ళది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఖచ్చితంగా నిర్మాతలు దాన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మల్టీప్లెక్స్లో మీరు ఆ పర్సంటేజ్ విధానంలో ఆడిస్తున్నప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఎందుకని మరీ అత్యంత తక్కువగా ఆ రెంటల్స్ ఇస్తూ అక్కడ ఆడించాలి? వాళ్ళకు కూడా ఎంతో కొంత షేర్ ఇవ్వాలి కదా వచ్చే రాబడిలో. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ వాళ్ళది. మరి నిర్మాతలు దాన్ని కన్సిడర్ చేసి పెద్ద సినిమా నుంచే ఎంత అనేది ఆలోచించుకొని ఎంత ఇవ్వాలి, ఆ పర్సంటేజీ అనేది ఎంత నిష్పత్తిలో ప్రొడ్యూసర్కి ఎంత ఇవ్వాలి, అలాగే ఎగ్జిబిటర్కి ఎంత వెళ్ళాలి అనేది మాట్లాడుకొని ఈ నెలాఖరుల కల్లా క్లియర్ చేసేసుకుంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి టెన్షన్ కూడా పెద్దకి సంబంధించి తీరిపోతుంది. ఉండే టెన్షన్ ఏంటంటే ఆ స్పెషల్ షోస్ ఉంటాయా లేదా అనేది. సో అది ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మనం ఏమీ చేయలేం. మరి ప్రభుత్వం పెద్ద విషయంలో కొంత ఉదారంగా వ్యవహరిస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.